మొత్తం ఎట్లా అంటారు మళ్ళీ పిల్లలు మొత్తం పక్కగా అయింది అంత దూరం ఇచ్చినా ఎట్లుంటుందో ఏమో ఏం చూసుకుంటారో ఏమో అని అలా అంటారు. మరి మీరు చూసుకుంటే నేను చూస్తున్నా మాడా ఏమన్నా కవర్ అయిందా చూడవు ముఖం బొక్కలు ఎట్లా తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. అన్ని విధాలుగా మంచిగా ఉంది. ముందు ఎట్లుండే పోతే ఓ మళ్ళా పెట్టుకొని పంపిస్తాను పో నా బిడ్డ పో మరి పో. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్. ఈరోజు అయితే నేను మా మమ్మీ కలిసి రంజిత్ మీద ప్రాంక్ చేస్తున్నాం. ప్రాంక్ ఏంటంటే అందరు కామెంట్లో చేస్తున్నారు కదా, అక్క బక్క అవుతున్నావు, ఎందుకు అవుతున్నావు, రంజిత్ అన్న ఫుడ్ పెడతలేడా, రంజిత్ అన్న అన్నం పెట్టు అక్కకి అని అంటారు కదా. అదే ఇక మా మమ్మీ దాని మీదనే ప్రాంక్ చేయని చెప్పిన. ఫస్ట్ టైం ఇక ఎట్లా మాట్లాడుతుందేమో ఒకటే నవ్వకుండా మాట్లాడు సరేనా. నవ్వుతే బిస్కెట్ అయిపోతాం, దొరికిపోతాం. సో ఇక వీడియో ఎట్లుంటుందో ఎండ్ వరకు చూడండి. రంజిత్ అయితే బయట బాల్కనీ ఉన్నాడు, రంజిత్కి అయితే పిలుద్దాం. బేబీ ఓయ్ కరా మొత్తం సీరియస్ అవ్వాలి సార్, రగిలిపోవాలి. ఈడుండే ఒకసారి కరా. నేను మా బిడ్డను జర నెల రోజులు ఉంచిపోయా. బక్కగా అవుతుంది ఆమె, ఏం తింటుందో ఏం చేస్తుందో మాకైతే ఏం అర్థమే అవుతలేదు ఆమె గురించి. ఏమో మేము చూడొచ్చినామా చెప్పు. ఇగో అన్ని బొక్కలు ఇగో బొక్కలన్నీ వెళ్ళి ముఖం కళ్ళన్నీ నల్లగా అయిపోయినాయి. అగో నాకు అర్థమైతే ఎందుకు ఇట్లా అవుతుందని, ఎంత తిన్నా ఏం చేసినా వారికి ఇట్లా ఎందుకు అవుతుందని చెప్పి నాకు కూడా అదే డౌట్ వస్తుంది. అందుకే నేను రోజులు ఉంటే జర మాకు చేసి పెడుతుంటా, నేనే చూసుకుంటా, పాపని ఇట్లా చూసుకుంటా. ఆడను ఒక్కనే కనుక అటు ఇటు చూసుకోలేక ఇబ్బంది అవుతుంది కదా, అట్లానే నేను రోజులు ఉంచిపో. మరి అంటే నువ్వు అన్నవా ఉంటాను నేనేమనలే అంటే ఇక నన్ను చూసి బాధ అనిపిస్తుంది కదా, ఎట్లుండే ఆమె ఎట్లా అయిపోయింది పక్క. అయ్యో ఇక సంవత్సరం అయింది, పిల్ల పుట్టి సంవత్సరం అయినా కూడా ఇంకా లడ్డు అయితే లేదు, కొంచెం అని ఇంప్రూవ్ లేదు కదా. ఒక నెల రోజులు ఇక్కడ ఉంటే ఇలా చేసుకుంటా ఉంటాం కదా అని ఆమె ఒపీనియన్. నేనే అన్నా పిల్ల పక్కగా అయింది, మాకన్నా ముంగట పెళ్లి కాకముందుకు మంచిగా ఉండే. నాకు ఎందుకే ఇంకా మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు ఎంత మంది అన్నారు పెట్టలేడా, అన్నం పెట్టలేరా, చేస్తలేరా అని అంటారు. ఇంటికి వచ్చి ఏమైనా చదువుతురా, మనం పెట్టేది పెడతాం, చేసేది చేస్తాం, ఆయన పక్క ఉంటే మనమే చేస్తాం. అదే కానీ రెస్ట్ అనేది ఉండాలి ఆమెకు. నిద్ర లేక పిల్లలు వేసినప్పుడల్లా కడికి లేచి పాలిచ్చుడు, అయ్యో ఏం తింటుందో ఏం తాగుతుందో ఆ పాప, మళ్ళీ అత్తమ్మ వస్తుందేమో, మా ఆయన వస్తాడేమో, ఉండాలి, చెయ్యాలి, బోలు తోముకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని ఉంటుంది కదా. ఆమెకు ఉంటుంది టెన్షన్ లా ఉండి ఆమెకు బీపీ డౌన్ అయ్యి మళ్ళీ చక్కెర వస్తుంది, అది ఇది అని మళ్ళీ అదైపోతుంది కదా. బీపీ కూడానే ఎప్పుడు చెక్ చేసుకున్నా ఎంత ఉంటుంది నువ్వు చూస్తున్నావా, 40/60. అసలు అది లో బీపీ, అసలు బీపీ టాబ్లెట్స్ వాడాలి కదా. 40/60 లేదా 50/70, 80 అంతకు మించి అసలు ఇంప్రూవ్ అయినట్టే అనిపిస్తుంది ఎన్ని రోజుల నుంచి. అయినా కూడా తిండి నిద్ర అన్ని విధాలుగా బరాబర్ ఉంటుంది. అత్తమ్మ పాప కూడా ఎక్కువ సతాయించదు కానీ ఎప్పుడన్నా అన్నం కూర అనేటప్పుడు కూడా పాప నేనే చూసుకుంటా, దీనికి ఏం పని కూడా ఉండదు ఇంటికాడ. నువ్వు చూసుకుంటున్నావు అని మాకు తెలుసు కానీ అయినా సరే మళ్ళీ ఇట్లా అయిపోతున్నది కదా. అట్లా అయితే నేనే చేస్తే దానికి పెడుతున్నావు, నువ్వు చేస్తలేవు పెడతలేవు అని మేమైతే అంటలేము కదా. అన్నిటికీ చూస్తున్నావు కానీ ఎందుకు మరి ఇట్లా అవుతుంది, బొక్కలు అయిపోతుంది. మాకన్నా ముంగట పిల్ల ఇట్లా అనిపిస్తే అయ్యో ఏం చేసి తింటుందో ఏమో మా బిడ్డ అని మాకు కూడా టెన్షన్ ఉంటుంది కదా. టెన్షన్ పెట్టుకుంటా, కడ్డోనా తిట్టటోనా కొట్టటోనా అన్ని విధాలు మంచిగా చూసుకుంటా. మీరు టెన్షన్ ఏం పెట్టుకోవద్దు, తినే కదా చేసి కదా టెన్షన్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. దాన్ని ఎట్లా చూస్తానో నాకు తెలుసు, దాన్ని ఎట్లా చూస్తా నాకు మీకు కూడా తెలుసు ఎట్లా చూసుకుంటాను అని తెలుసు కానీ అయినా సరే అత్తగారింటి కాడ తిండి వేరు, అమ్మగారింటి కాడ తిండి వేరు ఉంటుంది. నార్మల్ ఇప్పుడు తిండి అని కాకపోయినా కూడా కొంచెం రెస్ట్ అనేది ఉండాలి.
ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఎవరికైనా రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది అత్తగారి నుంచి పోల్చుకుంటే. ఇప్పుడు ఎంత మంచిగా అత్తమామ మంచిగా చూసుకున్నా, హస్బెండ్ మంచిగా చూసుకున్నా ఒక ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. టార్చర్ అని కాదు, టార్చర్ పెడుతున్నామని మేము అంటలేం కదా. టార్చర్ పెడుతున్నామని మేము అంటలేవు. చూసుకుంటున్నావు, అన్ని చేస్తున్నావు, పెడుతున్నావు, తింటుంది, చూస్తుంది. కానీ ఎందుకు అట్లా అవుతుందని అదే పరిచయం మాకు కూడా. అదే ఇక్కడ ఉన్నప్పుడు పెళ్లి కాకముందుకు పిల్ల మంచిగా ఉండే, ఇప్పుడు పెళ్ళి అయినాక ఏమంటే పాప పుట్టినాక జర కొంచెం మనసులు కవర్ అవుతారు కదా, అట్లా మంచిగా అవుతుంది కదా అని మేము అనుకుంటే ఇంకా బక్కగా అయిపోతుంది. మొత్తానికి ఇగో చేతులు ఇగో నరాలు కనిపిస్తున్నాయి. అది ఒక్కటే కదా, నేను కూడా అట్నే ఉంటున్నా. బక్క మా ఇద్దరికి ఏమైందో తెలియదు. తినడైతే మంచిగానే తింటున్నాం, అన్ని విధాలుగా మంచిగా ఉంటున్నాం. కానీ చూద్దాం అయితే కొన్ని రోజులు అయితే ఇంకా పాప మా దగ్గర ఉంటే మేము చూసుకుంటాం కనుక కొంచెం ఆమెకు రిలీఫ్ ఉంటుంది. పాపను మేము ఎత్తుకుంటాము, లేవంగానే అన్నం చేసి పెడతా, తినే పెడతా, బయటికి తీసుకుపోయి ఆడిపించుకుంటా ఉంటాం. ఆమె కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది కదా, అందుకోసమనే ఉంచుకోమని చెప్తున్నాను. ఇప్పటికి వారం రోజులైంది. ఆల్రెడీ పెళ్లికి అయినాక వచ్చినాక ఎండనే పోదాం అనుకున్నాం 5 రోజులకి. కానీ మీరు ఒక 2 రోజులు ఉండు, పాపతో ఆడుకుంటాం. ఇక దీన్ని కూడా ఒక నిద్ర ఉంటుంది, చార్మి కూడా నిద్ర ఉంటుంది అని సరే అని ఈ 2 రోజులు ఉన్నా, లేకపోతే ఎప్పుడే పోతుండేవి. ఎట్లా వచ్చినప్పుడు ఉండవలసి వస్తే కానీ దూరం ఉండదు మీరు. పాప మళ్ళీ దగ్గర ఉండాలని ఇక మేము కూడా దగ్గర ఉంటే గడికి వచ్చి చూసుకుంటుంటే మేము దూరం ఉండాలనే మేము ఉండురు నాన్న అని అంటున్నాం కనుక ఇప్పుడు నీకు పని ఉంటే నువ్వు నేను అంటే పని ఒక్కళ్ళకి ఉంటుంది. అక్కడ మాకు షూటింగ్ ఉంటది, అదో పని ఇదో పని. షూటింగ్ ఉంటది. ఇప్పుడు మన ఇంట్లో మనం ముగ్గురమే, సో పాపను చూసుకోవాలన్నా కూడా నువ్వు నేను అత్తమ్మ ముగ్గురం. మీ ఇద్దరు ఏదైనా పనికి వెళ్ళినప్పుడు నేనే కదా చూసుకోవాలి. ఇది మొత్తం నాకు బాగాలేకపోయినా నాకు అప్పుడు చక్కెర వచ్చి ఒకసారి అట్లనే ఇష్యూ అయింది. అద్దు కానీ అద్దమ్మా నెలకొదిలు అంటే బాగా మాకు షూటింగ్ అది అంత ఉంటది. అద్దు నువ్వు నడు బస్ స్టాండ్ పానం మంచిగా కంటే అక్కడ ఏముందమ్మా, పానం మంచిది, అన్ని విధాలు మంచిది. ఇప్పుడు పిల్లలు మొత్తం బక్కగా అయింది, అంత దూరం ఇచ్చినా ఎట్లుంటుందో ఏమో, ఏం చూసుకుంటారో ఏమో అని అలా అంటారు. మరి మీరు చూసుకున్నా నేను చూస్తున్నా ఆడా మీరు చూసారంటే కాదు అట్లా మాట్లాడద్దమ్మా. ఇప్పుడు మందికి తెలిసేది వేరు, మీకు తెలిసేది వేరు. ఏంటంటే బక్క అవుతుంది కాబట్టి ఫీడింగ్ ఇస్తుందని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పాలిచ్చే తల్లి కొద్దిమంది అనుకుంటారు, ఏమనుకుంటారు అంటే బక్క ఉంటుంది అని చెప్పి కొద్దిమంది అనుకుంటారు. కొద్దిమందికి ఆ ముచ్చట తెలియదు. అది తెలియని వాళ్ళు అంటారు నువ్వు తెలిసిందని, మీరు అక్కడ ఏం చూస్తారో, మీరు ఎట్లా చేస్తారో మాకే తెలుసు అంటే ఎట్లా వస్తామో మీరు అంటారు కానీ మాకు బాధ అనిపిస్తుంది కదా. పిల్లలు చూసే వరకు మాకన్నా మంచిగా ఉండేడా, మంచిగా ఉన్నది. పెళ్లి అయినాక పాప పుట్టింది, పాప తర్వాత ఏమంటే పాలు తాగుతుంది కదా, సరేలే అనుకున్నాం. ఇప్పుడు పాప పుట్టి సంవత్సరం అవుతుంది, మళ్ళీ అట్లనే ఉంటుంది బక్కగా. ఏమన్నా కవర్ అయిందా చూడవు, ముఖం బొక్కలు ఎట్లా కొడుతున్నా తిడుతున్నా తిడుతున్నా నేను అంటలేను కదా. తింటున్నాం అని మేము అంటలేము, చూసుకుంటున్నాం కనుక మేము ఉన్నాం ఇక్కడ కనుక చూసుకుంటాం. జర ఆమెకు టైంకి ఇంత వండి పెట్టుకుంటే నా పిల్ల కదా అయ్యోకు జర ఆడనంటే అత్తమ్మ ఉంది, మామ ఉన్నాడు, ఇప్పుడు మామ అయితే లేడనుకో, సరే మా భర్త చూస్తాడు అది ఇదని అనుకొని తింటుందో లేదో టెన్షన్లా. ఈడుంటే మేము అమ్మ ఏం తింటావా, ఇడ్లీ తింటావా, అది తింటావా, ఏం తింటావా అని మేము అడిగి తీసుకొచ్చి పెడతాం కదా. నేను కూడా అట్లా అడుగుతున్నా కదా, మరి నేను అడుగుతలేనా ఏం తింటావు ఏం కథ ఎంతైనా కానీ ఇష్టం లేకపోతే భయం అనేది ఉంటుంది అత్తగారి ఇంటికాడ ఉంటది. కానీ అప్పుడప్పుడు దానికి ఇష్టం లేకపోతే నేనేమంటా, నీకు అనుకున్న ఇష్టం లేకపోతే ఎప్పుడు ఏమన్నా తెస్తా అంటే పక్కింటి వాళ్ళనైనా కింద అయినా లేకపోతే ఎవరింటికా లేకపోతే కొరుట్లకు పోయి మరి తెస్తానదేనా తెస్తావే. ఇప్పుడు మనిషికి కావాల్సింది నిద్ర, తిండి, నిద్ర. తిండి ఉన్నది కానీ నిద్ర కంప్లీట్ గా లేదు అంటున్నా. ఇప్పుడు ఏంది నువ్వు ఉంటావా 2 రోజులు అక్కడ షూటింగ్ ఉంది అదంతా ఉంది అని చెప్పి చెప్తున్నా. అంటే నాకంటే హెల్త్ కంటే నీకు షూటింగ్ ఇంపార్టెంట్ కాదు. అదే కాదే, హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాదు. కానీ ఏమైందని చెప్పి 2 రోజులు ఉంటావు చెప్పు. ఏమైందా ఇక్కడనే ఆన్సర్ ఉంది, ఇంకేం కావాలి. బక్క అందరు రైతులు, నేనంతే బక్క ఉన్నా, నువ్వు అట్నే ఉన్నావు, ఇద్దరు ఉన్నాం కదా. అదే అనుకోవద్దు, అందరు రైతులు నువ్వు కూడా చేసుకోవాలి. సరే ఈమెకు టెన్షన్ లేకుండా రెస్ట్ అని ఉంటది. షూటింగ్ ఏముంది, ఒక వారం రోజులు బంద్ చేసినా కానీ మళ్ళీనైనా తీసుకోవచ్చు కదా మీరు. ఇప్పుడు ఆమెకు హెల్త్ బాగాలేకపోతే తీసుకుంటారా?
చెప్పు మళ్ళీ హాస్పిటల్కు అటు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు పండుకున్నావు మధ్యాహ్నం నువ్వు వండుకుంటావు. పడుకున్నప్పుడు పాప వండుకుంటే ఇక అది ఎప్పుడో లక్ పాప వండుకుంటే ఇప్పుడు ఏంది నువ్వు ఉంటావా 4 రోజులు? 4 రోజులు ఉంటా అని నేను అంటలేను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బాధ బస్ లేట్ అవుతున్నాడు బస్ ఇంకేంది మరి చెప్పు అనే మేము 4 రోజులు ఉంటే మా పిల్ల జర రెస్ట్ ఉంటది, పిల్ల పానం మంచిగా అవుతుంది కదా. సరే అత్తమ్మ ఉంచుకో అని చెప్తున్నా. సరే అత్తమ్మ ఉన్నది నేనేమంటున్నా బ్యాగ్ చెప్పన్నాడు. ఎందుకు బ్యాగ్ తీసుకోను? బ్యాగ్ చెప్పు అని ఎందుకు మంచిగా చెప్పాలి. నిమ్మలంగా ఉండి మరి రా వాళ్ళు అడుగుతారు కదా అని అది చెప్పుకోవాలి. మళ్ళీ ఆమెకు టెన్షన్, అయ్యో ఇట్లా పోయింది కదా మళ్ళీ అడిగిపోయినాక ఎట్లా అండి. ఆమెకు కూడా టెన్షన్ ఉంటుంది, మాకు కూడా టెన్షన్ ఉంటుంది. అయ్యో ఆ పోయిండు ఇంత పిల్ల అనంగా వదిలేస్తుంది కానీ మళ్ళీ పిల్ల మీద ఎంత కోపం చేస్తాడో ఏమో మా బాధ మాకే ఉంటది. సరే అత్తమ్మ ఇప్పుడు ఏంటంటే దాని లెక్కలల్లా అది అట్లా ఉండుకు మీరు ఏమనాలంటే అల్లుడు ఇట్లా బక్క పడుతుంది కదా ఒక 5 రోజులు ఉంచుకుంటామంటే అదో లెక్క ఉంటాయి. 4 రోజులు అంటే ఏం చేస్తామ్మా? ఇప్పుడు ఏమైనా డెలివరీ అయింది? అది డెలివరీ కావాలా? పానం బాగాలేకనే ఏం బాగాలేదు, బరబ్బర్ ఒక ఓన్లీ బక్కనే ఉంది కదా, అన్ని విధాలుగా మంచిగా ఉంది. ముందు ఎట్లుండే? ఉంటది అన్ని తీర్ల మంచిగా ఉంటారా? ఎట్లా ఉండే? మంచిగా లేకుండా ఉన్నది కొంచెం మంచిగా ఉన్నా కదా. ఇప్పుడు నేను కూడా దీని చేయబట్టి బక్క అయినా అని చెప్పి అంటే ఎట్లుంటది? ఉండదు మంచిగా ఉండదు. పక్కగా మీరు అమ్మ నాన్న మీకు అమ్మ దగ్గర ఉంది కనుక మీకు చూసుకుంటది. మేము దగ్గర లేము కదా, దూరం ఉన్నామని మాకు ఉండమని చెప్తున్నా, ఉంచుకోమని చెప్తున్నా. ఇట్లా ఉంచుకుంటే కాదు నాన్న, ఉండని నాన్న, ఉంచిపోనా. అదే అత్తమ్మ 5 రోజులు ఉంచుకొని పంపి అంతే, అంతకన్నా ఎక్కువ 4 రోజులు 5 రోజులు అంటే ఇక మళ్ళీ సోమవారమే వస్తుంది. 5 రోజులు అంటే అది ఎన్ని రోజులు ఉంది? ఇంకెన్ని రోజులు ఇస్తారు అత్తమ్మ? ఎప్పటికి 6 రోజులు అయింది వచ్చి. వారం రోజులు పెళ్లి కోసం వచ్చిర్రు కానీ వీడు అమ్మగారికి కానీ వస్తాను తీసుకురాలే కదా, నువ్వు పెళ్లికి వచ్చి పోదామని అన్నారు. మేము పిల్లల్ని చూసిన వరకు మాకు పానం కొట్టుకొని ఉంచుకోనానా అని చెప్తున్నా నేను. అదే అత్తమ్మ అమ్మ కూడా ఫోన్ చేసి మళ్ళీ తిడుతుంది. 5 రోజులు ఉండిరా నడు బస్ లేట్ మీ అమ్మకి నేను చెప్తానులే, ఫోన్ చేసి మా ఊళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నా. చెప్పు కానీ 5 రోజులు ఉంచుకొని పంపి అంతే అత్తమ్మ. ఎక్కువ అంటే అది ఉంచుకోనా నువ్వు పోతే ఓ మళ్ళా పెట్టుకొని పంపిస్తాను పో నా బిడ్డ. ఏంది మరి చెప్పు ఉంచిపోమని ఏంది నేర్పించేది? ఎక్కించాల్సిన అవసరం నాకు లేదే. చిన్నపిల్లలు ఎక్కడ మోడల్ అక్కడ మోడల్ ఇక్కడ నాకేమైనా ఉంటే నేనే ఎప్పుడు నాకు ఇట్లా అయితే లేదని ఉంటాను ఒప్పుకుంటావు. సరే మా అమ్మ అంతా మా అమ్మే మాట్లాడతారు రంజిత్ అంటే లేదు లేని మాట్లాడదంటే నువ్వు మాట్లాడితే మంచిగా ఉండదు, నేను అడుగుతా అల్లుడికి అని చెప్తే సరే మరి మాట్లాడు అన్నా. కానీ నువ్వు అర్థం చేసుకుంటలేవు నన్ను. అర్థం చేసుకునేది ఏముంది చెప్పు? ఎంత డిస్కషన్ అంటే నెలలో ఉంటారా ఎవరన్నా? సరే బక్క అవుతావు, ఇప్పుడు దొడ్డ అవుతావు, మళ్ళీ అక్కడికి వచ్చినాక మళ్ళీ బక్క అవుతావు, మళ్ళీ వస్తావా? మళ్ళీ 4 రోజులు ఉంటావా? ఒక పర్సనాలిటీ పెరిగిన తర్వాత నీకు మళ్ళీ అత్తమ్మ పోతే నేను 4 రోజులు పంపిస్తా అంటే నా మాటతో హక్కు లేదా మీకు? మాట అది లేదా? ఇప్పుడు వారం రోజులు ఉన్నాం, 5 రోజులు అయినా కదా 2 రోజులు ఎక్స్ట్రా ఉన్నాం. సరే ఇప్పుడు టైం అయింది, బస్ టైం అయింది, పోతా అంటే నేను పోతా 5 రోజులు ఉంచుకొని పంపిరా అని చెప్పాను. సరే అని చెప్పాను. నువ్వు పోతావో నేను 4 రోజులుగా పంపిస్తా మరి ఇంకేమంటారు? ఇప్పుడు సరే సరే అత్తమ్మా సరేనే కాదు. నిన్నటిదాకా ఏమన్నారు? అల్లుడు బస్సు చూసుకుర్రా ఏ టైంకి ఉంది ఏం కదా, పొద్దులు వేసిపోరి మళ్ళీ ఎండ్ అవుతుంది అని చెప్పి ఇలా అన్నారు కదా. మళ్ళీ ఈ టైంలో 4 రోజులు ఉంచు 2 రోజులు ఉంచు అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? మా అమ్మకి మొత్తం కళలో నేనే కనబడుతున్నాను. ఏం కనిపించాడు? నిన్న చెప్పాలా? నిన్న రాత్రి వచ్చింది కళ వస్తున్నాయని ఆ పిల్లకు నిద్రలు మాకు కనబడే వరకు అయ్యో నా పిల్లని ఇయ్యాలా నిన్న పోతాను మీరు అన్నారు సరే పోతారు కదా అని మేము కూడా అనుకున్నాం. అరే ఇయ్యాల మళ్ళీ ఉంచిపోమని నేను అందుకే అడుగుతున్నాను అన్న. పానం మంచిగా మా దగ్గర ఏమన్నా పెట్టుకుంటాం మేమేమన్నా? మీ పిల్లలు మీకే పంపిస్తాం, ఎప్పటికి మేము పెట్టుకొని ఉంటామా? మేము ఎప్పటికి సాగుతామా? నువ్వు పోతే పో, పిల్లని మాత్రం 4 రోజులు ఉంచుకొని పంపిస్తా అని చెప్పి అన్నావు కదా. నువ్వు 4 రోజులు ఉంచుకుంటావా 2 నెలలు ఉంచుకుంటావా అది నీ ఇష్టం.
అట్లా ఎందుకు అంటున్నావు మరి? అంతే అత్తమ్మ, నా మాటతో మీకు లేనప్పుడు ఇక నేనేమనాలి చెప్పు? మరి కాదు, నేను అడిగినప్పుడు అత్తమ్మ సరే మరి నువ్వు పెట్టుకుంటున్నావు కదా, సరే పెట్టుకో. పనులేముండే చెప్పండి. పనులు ఉంటాయి, పనులు ఎప్పటికుంటాయి మనకు. మరి ఇంకేంది పనులు లేని సరే ఇప్పుడు నేను అదే మాట అంటున్నా కదా. ఇప్పుడు సరే దొడ్డు అవుతుంది, ఒక 4 రోజులలో ఒక 2-3 కిలోలు పెరుగుతుందేమో, వస్తుంది అక్కడికి, మళ్ళీ బక్క అవుతుంది, మళ్ళీ చూసుకుంటారు. అదే తిండి కవర్ చేస్తుంటే మంచిగా కరెక్ట్ అవుతుంది. అది తిండి బరాబర్ ఉన్నది కదా, ఏమున్నది అక్కడ? ఇప్పుడు మేము పెట్టిన తిండికి ఆడ కూడా కరెక్ట్, అమ్మనాయన దగ్గర ఏం తిన్నానో ఆడ కూడా అట్లనే తింటా. మీరు అనేది ఎట్లుంది అంటే నువ్వు తిండి అది ఏం చక్కగా పెడతావు, నా బిడ్డ అందుకే ఎట్లా అవుతుంది అని చెప్పి మీరు అంటారు. ఇప్పుడు కాలేదు, ఇప్పుడు తిండి అంతా తిండి నిద్ర రెస్ట్ ఇంపార్టెంట్ అని అన్నా కదా, అదంతా క్లియర్ అయితే మంచిగా హెల్దీగా అవుతా. అదే అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఫుడ్ తోటి కవర్ చేయవచ్చు మనం, తెలుసా? సరే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత 5-6 నెలలు ఇక్కడ ఉన్నాం, తిన్నావు కదా ఫుడ్? తిన్నా. అప్పుడు కొద్దిగా దొడ్డైనావా? అయినా. మరి వచ్చినాక అక్కడ ఎందుకు కాలే? ఏంటి అక్కడ ఎందుకు కాలే? అక్కడ ఫుడ్ డెలివరీ అయ్యి అప్పుడు నా నొప్పులతోనే నేనే 5 నెలలు ఉన్నావు కదా, అక్కడికి వచ్చినాక ఎందుకు కాలే చెప్పు? దొడ్డుగా ఎందుకు కావు? అంతేనే. మరి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నేను, ఇక్కడ ఉన్నా గానీ అక్కడికి వచ్చినాక అక్కడ ఎట్లుండాలో అట్నే ఉండవు నువ్వు. దానికి సంబంధం లేదు, వెదర్ బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి ఉంటది కథ అంతా. అన్ని తెలిసి కూడా ఇట్లా మాట్లాడితే నాకు. అప్పుడు పాపకి 5 months ఉంది కాబట్టి పాప ఎప్పుడు పడుకొని ఉంటుంది. ఇప్పుడు పాప పెరిగింది, సో పాప పడుకోవట్లేదు, ఆడుకుంటుంది, సో నిద్ర ఉండట్లేదు. అంటే ఇక్కడ పడుకుంటుందా? ఇక్కడ నువ్వు ఒక్కరు ఉన్నావు, అమ్మ ఒక్కతే ఉంటది, అమ్మ మీద ఉంటది. నువ్వు ఏదైనా పని ఉంటే బయటికి పోతావు, ఆ తర్వాత అత్తమ్మ చూసుకుంటది. కానీ ఇప్పుడు అత్తమ్మ ఒక్క పర్సన్ ఉంది, మా అంటే ఒక 2 గంటలు చూసుకుంటారు. ఇక్కడ అమ్మ చూసుకుంటది 2 గంటలు. ఇట్లా తినకపోతే వదిన, అన్న తిప్పుతాడు బయట, డాడీ తిప్పుతాడు, ఆమెకి మైండ్ డైవర్షన్ అవుతుంది. పర్సన్స్ దగ్గర అమ్మ గుర్తు మామ ఎత్తుకోవాలి, బయట తిప్పుకొస్తాడు, నేను తీసుకోపోతా, ప్రభు తీసుకోపోతాడు, చెల్లెలు తీసుకుపోయి ఆడిపిస్తుంటారు. ఆమె మంచిగా అందట్లో మంచిగా 6-7 గంటలన్నా కంప్లీట్ గా నిద్రపోవచ్చు. నెలంటే నీకేం డెలివరీ కాలే, ఇప్పుడు ఏం కాలే. నేను చెప్తున్నా కదా, ఒక 5 రోజులు ఉండే, 5 రోజులు అయినా కూడా 10 రోజులు అయినా సరే ఉండి నువ్వు రా. నేనేమన్నా 10 రోజులు ఉన్నాక తర్వాత రా, అంతేగాని సరే ఇక నువ్వు అంటున్నావు అత్తమ్మ నేను 4 రోజులు అయినాక పంపిస్తాను, సరే నా మాట మీద నీకు అందలేకపోతే 4 రోజుల తర్వాత పంపిస్తాను. అట్లా ఎందుకు 10 రోజులు అంటున్నావు? 4 రోజులు ఉంచుకొని పంపిస్తాను పోనేను. నువ్వు పోతావో నీకు పని ఉంటే బ్యాగ్ తీసుకొని ఆగు. హలో, ప్రాంకులు నీకు కాదు, మాకు కూడా వస్తాయి. ఏడు వస్తున్నావు ఎక్కడా పోతావో? 4 రోజులు పోతావో, నువ్వు వెళ్ళిపో. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? ప్రాంక్ మంచిగా ఉందా? అత్తమ్మ ఎందుకు ఇంత నవ్వకుండా చెప్తుంది? ఎందుకంటే నా పొలికలు వచ్చాయి కాబట్టి. సారీ, మాలో కూడా ఒక యాక్టర్ ఉందని ఇప్పుడు గమనించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, నిజంగా అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో నిజం అనుకున్నావా? యాక్చువల్లీ అసలు నేనే అనుకోలే, మా అమ్మ ఏంది ఇట్లా మాట్లాడుతుంది ఇంకేమంటుందేమో అని చెప్పి నేను అంటే మధ్యలో చెప్దాం అనుకున్నా డైలాగ్స్. ఆల్రెడీ కొన్ని చెప్పిన, ఇట్లా చెప్పి అట్లా చెప్పన్నా. నేను చెప్పిన ఒకటి చెప్పలే కానీ ఆమెకు వచ్చింది. రియల్ అయితే ఎట్లా మాట్లాడతారో, ప్రాసెస్ ఎట్లా ఉంటుందో అదే విధంగా చేస్తుంది. ప్రాంక్ అన్నట్టు డైరెక్ట్ మొదలు పెట్టాడు అట్లా ఇట్లా కోపంగా ఏం చేస్తలేదు. ఎట్లా మాట్లాడాలి, ఏం కథ, ఎట్లా ఎప్పుడు ఎట్లా సీరియస్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకునేది. ప్రాంక్ ఎట్లా మంచిగా చేసినావమ్మా? ఫస్ట్ టైం భయం అనిపించింది కదా? ఫస్ట్ టైం భయం అనిపించింది, ఎందుకంటే మా అల్లుడి మీద ఎప్పుడు మేము ప్రాంక్ చేద్దామని చేసినాము. ఎప్పుడు మేము చేయలేదు కనుక ఇది ఫస్ట్ టైం చేయడము, ఆయన ఏమనుకుంటాడో అని చేద్దామని చేసినాను నేను. ఇప్పుడు అయితే మీ బిడ్డ మీద మా అమ్మ చేస్తుంది, నా మీద నువ్వు చేస్తున్నావు. రివెంజ్ ప్రాంక్ అనుకోండి. ఇంకా మీరే చేసుకుంటారు కదా, నేను కూడా మా అల్లుడి మీద చేద్దాం, మరి మా బిడ్డను వదిలి ఉంచుతాడా లేదా అని అట్లా. ఇప్పుడు ఏమంటారు, ఉంచుకుంటారా పంపిస్తారా? నేను పంపను. ఉంచుకోరు కానీ 10 రోజులే, వీడియోలో కాదు ఇప్పుడు కూడా చెప్తున్నా, 10 రోజులు ఉంచుకుని పంపి. 10 రోజులే ఏం లేదు, నువ్వు సరే సరే పని ఏందో నువ్వు చేసుకోపోన్నాడు. లేట్ అయితే ఇక మేము పోతామే, పోయేస్తామనాలి, పోయేస్తా. అందుకే ఇట్లా పోతాము పోయేస్తాం అనే వాళ్ళు ఒకటే చెప్తాం బాయ్ అని. చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దెబ్బలు అవుతాయి. లైక్ కొట్టకపోతే దెబ్బలు అవుతాయి. ఇంకా ఇంకోటి
బెల్ ఐకాన్ కొట్టకపోతే దెబ్బలు అవుతాయి. సరేనా? మా పాప ఇప్పుడు చూసిరా దెబ్బలు కొడుతుందట. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, లేకపోతే దెబ్బలు అవుతాయి. ఉమ్మ